టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అసలు టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అన్న అనుమానాలు నడుమ కూటమిగా ఏర్పడి ఇప్పుడు అత్యంత బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి వల్ల బీజేపీ కూడా బలపడింది. ఈ క్రమంలో ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయనున్నారట. మరి తెలంగాణలో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? దీని వెనుక అమిత్ షా వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి రావటానికి బీజేపీ కొత్త స్కెచ్ రెడీ చేసిందా? ఒంటరిగా పోటీ చేస్తే విజయం దక్కదని కూటమిని బరిలోకి దించనుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. కొన్నేళ్లుగా ఎన్డీఏ కూటమి కేంద్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. బీజేపీ రాజకీయ వ్యూహాలకు స్థానిక పార్టీల మద్దతు కూడా తోడవటంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎప్పుడూ విజయాలే వరించాయి. 2014, 2024లో కూటమి కారణంగా టీడీపీ, బీజేపీ అధికారాన్ని షేర్ చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తుందట. 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో టీడీపీ రాజకీయంగా వెనక్కు తగ్గింది. రాష్ట్రంలో పార్టీని చంద్రబాబు పట్టించుకోవటమే మానేశారు. ఆయన ఫోకస్ మొత్తం ఏపీపై పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణపై మరోసారి చంద్రబాబు దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. కానీ ఎక్కడా ప్రభావితం చూపలేకపోయింది. అయితే ఏపీలో పోటీ చేసినట్లే బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన తెలంగాణ బరిలోకి దిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని అంచనా వేస్తున్నారట. కేంద్ర హోంమంత్రి, బీజేపీ వ్యూహకర్త అమిత్ షా చంద్రబాబు కొంతకాలం క్రితం కీలక భేటీ నిర్వహించారు. ఆ సమయంలో అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ సమావేశంలో అమిత్ షా, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. తెలంగాణలో కూడా కూటమి విస్తరణపైనే ఈ సమావేశంలో అమిత్ షా కీలకంగా చర్చించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. కేవలం 7 ఎమ్మెల్యేలతో బీజేపీ 3వ స్థానంలో ఉంది. 2023లోనే తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసింది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో మాత్రం పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తుందట. అందుకే పలు రాజకీయ ఎత్తుగడలకు అమిత్ షా తెరలేపినట్లు తెలిసిందే. తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పటికీ టీడీపీ పట్ల సానుకూలంగా ఉంటారు. హైదరాబాద్లో స్థిరపడిన ఐటీ, ఇతర రంగాలకు ఉద్యోగులకు చంద్రబాబు పట్ల అభిమానం ఉంటుంది. మరోవైపు సినీ నటుడుగా పవన్ కళ్యాణ్కు తెలంగాణ ప్రాంతంలో భారీగా అభిమానులు ఉన్నారు. పైగా కాపు సామాజిక వర్గం కూడా తెలంగాణలో ప్రభావం చూపగలిగే స్థాయిలోనే ఉంది. అందుకే ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని అమిత్ షా అంచనా వేస్తున్నారట. ఈ నెలలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలను మినహాయిస్తే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల నుంచే కూటమిని బరిలోకి దించితే ప్రజల్లో ఎంత ఆదరణ లభిస్తుందనే అంచనా వేయవచ్చని బీజేపీ భావిస్తుందట. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు అందుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నాయట. ఈ పొత్తును ఇలాగే కొనసాగిస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కోవాలని భావిస్తున్నారట.
తెలంగాణలో ఎన్డీఏ కూటమి విస్తరణకు అమిత్ షా ప్రస్తావించిన అంశం వెనుక భారీ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఢిల్లీలో మరోమారు భేటీ వేసి కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరారని తెలిసింది. చంద్రబాబు, పవన్ బలానికి తోడు బీజేపీ వ్యూహాలు, అమిత్ షా, మోడీ చరిష్మా తోడు అయితే ఖచ్చితంగా గెలుపు సాధిస్తామనే ధీమాగా ఉన్నారట. మొత్తానికి అమిత్ షా ఎన్డీఏ కొత్త బంధానికి బాటలు వేశారని అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎన్డీఏను ఏమాత్రం ఆదరిస్తారో వేచి చూడాలి.